Hi students, this is Dr. R. Jalababu. ఈ వీడియోలో మనం ప్రథమ క్రమాంక చర్య గురించి తెలుసుకుందాం. ప్రథమ క్రమాంక చర్య. ప్రథమ క్రమాంక చర్య అంటే ఏంటి? చర్య క్రమాంకము 1 అయితే ఆ చర్యలను ప్రథమ క్రమాంక చర్యలు అంటాం. అంటే n = 1. ప్రథమ క్రమాంక చర్యల్లో చర్య రేటు ఒక క్రియాజనక అణువు గాఢతపై మాత్రమే ఆధారపడితే అలాంటి చర్యలను ప్రథమ క్రమాంక చర్యలు అంటారు. కాబట్టి A అనేటువంటి క్రియాజనకం P అనేటువంటి ఉత్పన్నాన్ని ఏర్పరిచింది అనుకుందాం. ఇప్పుడు చర్య ఏమవుతుంది? చర్య రేటు R = K1 A⁴ అవుతుంది. రేటు నియమం ప్రకారము చర్య రేటు R అనేది క్రియాజనకాల గాఢతపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ప్రథమ క్రమాంక చర్య కాబట్టి చర్య రేటు R = K1 A⁴ అవుతుంది. ఇక్కడ 1 కాబట్టి n = 1. ఇది ప్రథమ క్రమాంక చర్య. అంటే ఈ చర్య రేటు ఈ A అనేటువంటి క్రియాజనకం యొక్క గాఢత మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కాలము T, క్రియాజనకం A యొక్క గాఢత, అదేవిధంగా క్రియాజన్యం P యొక్క గాఢత తీసుకుంటే కాలము T = 0 seconds. అంటే చర్య మొదలు కాకముందు మనకి ఈ కాలము చర్య జరగటానికి పట్టే కాలం 0 సెకండ్లు అయితే ఇక్కడ మనం క్రియాజనకాల యొక్క తొలి గాఢత A mol/L తీసుకుంటే చర్య ప్రారంభం కాలేదు కాబట్టి క్రియాజన్యాల గాఢత 0 అవుతుంది. ఇప్పుడు కాలము T = T seconds అయితే ఈ T కాలంలో మనకి X క్రియాజన్యాలు ఏర్పడినాయి అనుకుంటే అప్పుడు T కాలం తర్వాత మనకి క్రియాజనకాల యొక్క గాఢత ఎంత అవుతుంది? తొలి గాఢత A కాబట్టి X క్రియాజన్యాలుగా మారినాయి కాబట్టి ఇప్పుడు మనకి A - X అవుతుంది. కాబట్టి T కాలం తరువాత క్రియాజనకాల గాఢత A - X. కాబట్టి మనకి చర్య రేటు T కాలం తరువాత చర్య రేటు ఏమవుతుంది? చర్య రేట్ అనేది R దేని మీద ఆధారపడి ఉంటుంది? that equals to T minus dA/dt is the directly proportional to concentration. గాఢతకి అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి మైనస్ dA/dt that equals to K1 A - X అవుతుంది. ఇది చర్య రేటు. T కాలం తర్వాత చర్య రేటు. మనం చర్య రేటుని సాధారణంగా ఎలా రాస్తాం మనం? ఇక్కడ చర్య రేటు మైనస్
dx by dt that equals to k1 a minus x. ఇక్కడ k1 అనేది ఏంటి? ప్రథమ క్రమాంక చర్యా రేటు స్థిరాంకము. ఈ ప్రథమ క్రమాంక చర్యా రేటు స్థిరాంకము ఏమవుతుంది? k1 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ a మైనస్ ఎక్స్ని ఇటు తీసుకురండి, డిటీని అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది మనకి? మైనస్ డిఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు k1 dt అవుతుంది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఏం చేస్తాం? సమకలనం చేయగా, సమకలనం చేస్తే మైనస్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ k1 dt అవుతుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ విలువ ఇక్కడ మైనస్ ఎల్ ఎన్ ఏ మైనస్ ఎక్స్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ఇది k1 కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ dt t అవుతుంది, ప్లస్ i వస్తుంది. i ఈక్వల్స్ టు ఏమవుతుంది? సమకలన స్థిరాంకం అవుతుంది. ఇప్పుడు ఈ i విలువనే కనుక్కోవాలి. సో దీనిని మనం సమీకరణం 1 అనుకుందాం. ఇప్పుడు మనము i విలువను కనుగొనటానికి చర్య ప్రారంభంలో ఏమవుతుంది? t ఈక్వల్స్ టు 0 అవుతుంది, x ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ t విలువను మరియు x విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే అప్పుడు మనకి మైనస్ ln a మైనస్ ఎక్స్ కదా, కాబట్టి x ఈక్వల్స్ టు 0, దట్ ఈక్వల్స్ టు k1 ఇంటూ t కదా, t ఈక్వల్స్ టు 0 ప్లస్ i. అప్పుడు మనకి మైనస్ ln a ఈక్వల్స్ టు k1 ఇంటూ 0 0 అయిపోతుంది, i వస్తుంది. కాబట్టి i విలువ మైనస్ ln a వస్తుంది. ఈ i విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ln a మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు k1t ప్లస్ i వాల్యూ. కాబట్టి i వాల్యూ ఎంత? మైనస్ ln a అవుతుంది. ఇప్పుడు మైనస్ ln a ఇటువైపుకి వస్తే అప్పుడు మనకి k1t ఈక్వల్స్ టు ln a మైనస్ ln a మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనకి k1t ఈక్వల్స్ టు ఇప్పుడు ln a మైనస్ ln a మైనస్ ఎక్స్ అంటే log a మైనస్ log b రూపంలో ఉంటే దీన్ని log a బై b రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ln కామన్ తీసుకుంటే a బై a మైనస్ ఎక్స్ అవుతుంది. సో టీని కూడా ఈ వైపుకి తీసుకొస్తే అప్పుడు మనకి k1 ఈక్వల్స్ టు 1 బై t ln a బై a మైనస్ ఎక్స్ అవుతుంది.
ఇప్పుడు ఈ ln ఫామ్లో ఉన్నటువంటి సమీకరణాన్ని మనం ఇప్పుడు లాగ్ బేస్ 10లోకి రాస్తే అప్పుడు ఏమవుతుంది? k1 ఈక్వల్స్ టు 2.303 బై t log base 10 a by a minus x. ఎందుకని? ln x ఈక్వల్స్ టు 2.303 log base 10 x కాబట్టి. ఓకే, ఇది సమీకరణం 2 అనుకుందాం, ఇది సమీకరణం 3. కాబట్టి ఇది మనకి ప్రథమ క్రమాంక చర్యా రేటు యొక్క స్థిరాంకము k1కి మనం ఉత్పాదించినటువంటి సమీకరణం k1 ఈక్వల్స్ టు 2.303 బై t log base 10 a by a minus x అవుతుంది. ఇది ప్రథమ క్రమాంక చర్యా రేటు స్థిరాంకానికి సమీకరణం. తరువాత మనం ఈ ప్రథమ క్రమాంక చర్యా రేటు స్థిరాంకానికి ఇప్పుడు మనం ప్రమాణాలు తెలుసుకుందాం. కాబట్టి k1కు ప్రమాణాలు ఏంటి? సో ప్రమాణాలు యూనిట్స్ని రాయాలి అంటే ఇక్కడ ఉన్న సమీకరణం తీసుకుందాం. ఏమవుతుంది సమీకరణం? k1 ఈక్వల్స్ టు 2.303 బై t log base 10 a by a minus x. ఇక్కడ 2.303 ఇది కొంత విలువ. ఇదేమవుతుంది మనకి? టైం అంటే కాలం కాబట్టి సెకండ్. ఇక్కడ లాగ్ బేస్ 10, ఇక్కడ ఏమవుతుంది? ఏ అనేది తొలి గాఢత అంటే గాఢత అంటే మోల్స్ పర్ లీటర్గా చెప్తాం. కింద కూడా a మైనస్ x, ఇది కూడా గాఢత. కాబట్టి గాఢత క్యాన్సిల్ అయిపోతుంది, 1/సెకండ్ వస్తుంది. సెకండ్ని పైకి తీసుకొస్తే k1 ఏమవుతుంది? సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ప్రథమ క్రమాంక చర్యా రేటు స్థిరాంకానికి ప్రమాణాలు యూనిట్స్ ఏమవుతాయి? కేవలం సెకండ్ ఇన్వర్స్ మాత్రమే అవుతుంది. అంటే ఇక్కడ మనకి తొలి గాఢత అంటే గాఢత యొక్క ప్రమాణాలు ఏమి ఉండవు, కేవలము సెకండ్ ఇన్వర్స్ మాత్రమే వస్తుంది. ఇది k1కి ప్రమాణాలు. తరువాత మనం ఈ ప్రథమ క్రమాంక చర్యకి అర్ధ చర్యా కాలాన్ని కనుగొందాం. అర్ధ చర్యా కాలము లేదా దీన్ని అర్ధ జీవిత కాలము అంటారు. ఈ అర్ధ చర్యా కాలాన్ని మనం t1/2గా తెలియజేస్తాం. అంటే ఒక చర్య సగం పూర్తి అవ్వటానికి పట్టే కాలం. అంటే ఇక్కడ ఒక చర్య 50% పూర్తి అవ్వటానికి పట్టే కాలం. అంటే క్రియాజనకాలలో సగం క్రియాజన్యాలుగా మార్చబడతాయి. అంటే అర్ధ చర్యాకాలం వద్ద సగం క్రియాజనకాలు ఉంటాయి, సగం క్రియాజన్యాలు ఉంటాయి. ఇప్పుడు మనం t=0 అయినప్పుడు, చర్య ప్రారంభం కానప్పుడు మనకి తొలి గాఢత క్రియాజనకాల గాఢత ఎంత అయింది? a అయింది. ఇప్పుడు t=t½ అంటే సగం పూర్తి అవ్వటానికి పట్టిన కాలాన్ని చూస్తే ఏలో నుంచి సగం ఏమైనాయి మనకి? ఈ క్రియాజన్యాలు అనుకుంటే 0, సగం క్రియాజన్యాలుగా మార్చబడ్డాయి. కాబట్టి ఇంకా ఎన్ని క్రియాజనకాలు ఉంటాయి? a/2. కాబట్టి తొలి గాఢతలో సగం క్రియాజన్యాలు ఏర్పడినాయి, సగం క్రియాజనకాలు ఏర్పడినాయి. కాబట్టి ఇది x = a/2. ఇప్పుడు
ఈ t ఈక్వల్స్ టు టీ ఆఫ్ x ఈక్వల్స్ టు a/2 వాల్యూని మనం ఎక్కడ ప్రతిక్షేపిస్తాము? సమీకరణం 3లో ప్రతిక్షేపిస్తే అప్పుడు మనకి k1 ఈక్వల్స్ టు ఏంటిది? 2.303/t log base 10 a/a-x. కాబట్టి ఇప్పుడు k1 ఏమవుతుంది ఇక్కడ? 2.303/t అంటే ఏమవుతుందమ్మా? t half log base 10 a x ఏమనుకున్నాం? a/2. అప్పుడు t ఆఫ్ ఇటు తీసుకురండి. t half ఈక్వల్స్ టు 2.303/k1 log a నుంచి a/2 తీసివేస్తే ఎంత వస్తుంది? a/2 వస్తుంది. కాబట్టి a క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి t half ఈక్వల్స్ టు 2.303/k log base 10 2 అవుతుంది. ఇప్పుడు మనకి log base 10 2 వాల్యూ ఎంత అవుతుందమ్మా? log base 10 2 వాల్యూ 0.3010. కాబట్టి t half 2.303/k1 ఇంటూ 0.3010. ఫైనల్గా ఈ ప్రథమ క్రమాంక చర్య అర్ధచర్యా కాలము మనకి ఎంత వస్తుంది? 0.693/k1 వస్తుంది. కాబట్టి t ఆఫ్ 0.693/k1. ఇక్కడ ప్రథమ క్రమాంక చర్య అర్ధచర్యా కాలము తొలి గాఢత మీద ఆధారపడదు. ఇక్కడ మనకి గాఢత యొక్క టర్మే లేదు, ఏ కానీ ఎక్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి ఈ అర్ధచర్యా కాలము, ప్రథమ క్రమాంక అర్ధచర్యా కాలము దేని మీద ఆధారపడదు? తొలి గాఢతపై ఆధారపడదు. అనగా తొలి గాఢత ఎంత ఉన్నా కానీ అర్ధచర్యా కాలం అనేది ఒకే విధంగా ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మనకి ఒక 8 క్రియాజనకాలు అణువులు ఉన్నాయి. ఇది చర్యలో పాల్గొంటే దీని అర్ధచర్యా కాలము వద్ద ఏమవుతుంది? అర్ధచర్యా కాలం అంటే ఇవి సగం క్రియాజన్యాలుగా మార్చడానికి పట్టే కాలం. కాబట్టి ఇక్కడ 8 ఉన్నాయి కాబట్టి అర్ధచర్యా కాలం తర్వాత మనకి 4 క్రియాజనక అణువులు ఉంటాయి. మళ్ళా ఈ 4 చర్యలో పాల్గొన్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది? అర్ధచర్యా కాలం తర్వాత ఈ 4 సగం అంటే 2 అవుతాయి. మరలా ఇంకొక అర్ధచర్యా కాలం తర్వాత ఇది ఒక అణువు ఉంటుంది. అంటే 8 క్రియాజనక అణువులు 4గా మారటానికి పట్టే కాలం, సగం పూర్తవటానికి పట్టే కాలం. ఈ 4 2గా మారటానికి పట్టే కాలం, 2 1గా మారటానికి పట్టే కాలము సమానంగా ఉంటుంది. అంటే తొలి గాఢత మీద ఆధారపడదు. ఇక్కడ తొలి గాఢత 8, ఇక్కడ 4, ఇక్కడ 2. కాబట్టి ప్రథమ క్రమాంక చర్య అర్ధచర్యా కాలం అనేది తొలి గాఢత మీద ఆధారపడదు. ఓకే. తరువాత మనం ఈ ప్రథమ క్రమాంక చర్యని గ్రాఫ్ ద్వారా సూచిస్తే ఇక్కడ మనం ఎలా రాయొచ్చు? k1 ఏమవుతుందమ్మా? 2.303/t log base 10 a/a-x. కాబట్టి
ఇప్పుడు టీ అటు తీసుకెళ్ళండి. టీ ఈక్వల్స్ ఏమవుతుంది 2.303 బై K1 అవుతుంది. లాగ్ బేస్ 10 A బై A మైనస్ X అవుతుంది. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని y ఈక్వల్స్ టు ఇది m అనుకుందాం, ఇది x అనుకుందాం. ఇక్కడ ఇంటర్సెప్ట్ లేదు. ఇప్పుడు మనం y ఈక్వల్ టు mx పరంగా గ్రాఫ్ గీస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇది ఏమవుతుంది? y యాక్సిస్ అవుతుంది, y అక్షం అవుతుంది. y అక్షంలో ఏముంది? t. ఇది x అక్షం. x అక్షములో ఏమవుతుంది? లాగ్ బేస్ 10 A బై A మైనస్ X అవుతుంది. ఇప్పుడు m అనేది వాలు, ఇది మూల బిందువు గుండా ఈ విధంగా వెళుతుంది. ఇంటర్సెప్ట్ లేదు కాబట్టి, అంతర్ఖండన బిందువు అనేది లేదు, C లేదు కాబట్టి. ఇప్పుడు దీని యొక్క వాలు m ఏమవుతుంది? వాలు 2.303 బై K1 వస్తుంది. కాబట్టి గ్రాఫ్ ద్వారా t కాలానికి మరియు ఈ లాగ్ బేస్ 10 A బై A మైనస్ Xకి గ్రాఫ్ గీస్తే వచ్చేటువంటిది ఈ వాలు 2.303 2.303 బై K1కి సమానంగా ఉంటుంది. దీన్ని బట్టి మనం K1 విలువని కనుక్కోవచ్చు. ఓకే, ఈ ఉదాహరణలు మొదటిగా N2O5 కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షంలో ఇది వియోగం చెంది 2NO2 ప్లస్ హాఫ్ O2గా మారుతుంది. రెండో ఉదాహరణ తీసుకుంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 ఇది ప్లాటినం లోహ సమక్షంలో, ఉత్ప్రేరక సమక్షంలో ఇది వియోగం చెంది వాటర్ ప్లస్ ఆక్సిజన్ అని ఏర్పరుస్తుంది. మూడో ఉదాహరణ CH3COO C2H5 ఇది ఎథైల్ ఎసిటేట్. ఎథైల్ ఎసిటేట్ అనేటువంటి ఈ ఎస్టరు జల విశ్లేషణ చెంది, ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణ చెంది మనకి CH3COOH కార్బాక్సిలిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లము, అదేవిధంగా C2H5OH ఎథైల్ ఆల్కహాల్, ఎథైల్ ఆల్కహాల్ను ఏర్పరుస్తుంది. అంటే ఎస్టర్లు జల విశ్లేషణ చెందినప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్లం మరియు ఆల్కహాల్స్ వస్తాయి. ఇది ప్రథమ క్రమాంక చర్య. కాబట్టి ఇవి ప్రథమ క్రమాంక చర్యకి ఉదాహరణలు. మనం ఇక్కడ చూస్తే ప్రథమ క్రమాంక చర్య అంటే ఏమిటి? సో ఆ ప్రథమ క్రమాంక చర్యకి మనం చర్య రేటు స్థిరాంకం K1ని ఉత్పాదించడం జరిగింది. అది ఎంత వచ్చింది మనకి? K1 ఈక్వల్స్ టు 2.303 బై T లాగ్ A బై A మైనస్ X వచ్చింది. తర్వాత K1కి ప్రమాణాలు చూస్తే మనకి ఏమొచ్చిందమ్మా? సెకండ్ ఇన్వర్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఇన్వర్స్. తరువాత ఈ ప్రథమ క్రమాంక చర్య యొక్క అర్ధచర్య కాలాన్ని తీసుకుంటే మనకి ఈ అర్ధచర్య కాలం T ఆఫ్ ఈక్వల్స్ టు
0.693/K1 వచ్చింది. ఇది తొలి గాఢత మీద ఆధారపడదు. తరువాత మనం ఈ ఈ ప్రథమ క్రమాంక చర్యా రేటు సమీకరణం నుంచి టీకి మరియు A/A-x గ్రాఫ్ గీస్తే దాని ద్వారా వాలు 2.303/K1 వచ్చింది. అదేవిధంగా వీటి యొక్క ఉదాహరణలని కనుక్కోవటం జరిగింది. ఇది ప్రథమ క్రమాంక చర్య గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, and please share and like and subscribe JBR School of Chemistry for more interesting videos. Thank you.